డెస్టినీ విశాఖలో రాజకీయం వేడెక్కింది. ప్రశాంతంగా ఉండే నౌకానగరం విశాఖపట్నం వరుస ఘటనలతో పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. రుషికొండ భవనాల వైరల్ ఘటన మరొక ముందే వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఈ రోజు ఉదయమే తాడేపల్లి బోటు యార్డులో నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని అక్రమ కట్టడమని పేర్కొంటూ అధికారులు కూల్చేశారు. విశాఖలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు తాజాగా విశాఖ వైసీపీ నేత మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా అధికారులు షాక్ ఇచ్చారు. అసలు ఈ కథంతా ఏంటో మీరే చూసేయండి. వైసీపీకి దెబ్బ మీద దెబ్బ. ఇటీవల రుషికొండ భవనాల వివాదం వైరల్. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం ఇవాళ కూల్చివేత. విశాఖలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కార్యాలయానికి నోటీసులు. తర్వాత విశాఖలో వైసీపీ నేత ఎంవీవీ ప్రాజెక్టుకు స్టాప్ వర్క్ ఆర్డర్. వైసీపీని వరుస ఎదురుదెబ్బలు కలవరపెడుతున్నాయి. ఇటీవల వైజాగ్ రుషికొండ భవనాల ఘటన దేశవ్యాప్తంగా ఎంతలా వైరల్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. అది మరవక ముందే ఇవాళ తాడేపల్లిలోని బోటు యార్డులో నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని అక్రమ కట్టడమంటూ పేర్కొంటూ అధికారులు నేలమట్టం చేశారు. ఇంతటితో అయిపోయిందా అంటే పొరపాటే. విశాఖలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కార్యాలయానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేకుండా ఆఫీస్ నిర్మించారన్న జనసేన నేత మూర్తి యాదవ్ ఫిర్యాదుతో నోటీసులు ఇచ్చారు. ఎండాడలో 175/4 సర్వే నెంబర్లోని 2 ఎకరాల భూమిని అక్రమంగా సేకరించి ఆఫీస్ నిర్మాణం చేపట్టారని మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. నెక్స్ట్ బడా వ్యాపారవేత్త వైసీపీ నేత మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వంతు. ఎంవీవీకి చెందిన ఎంవీవీ పీక్ వెంచర్కు జీవీఎంసీ స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చింది. ఆసిల్ మెట్ట టైకూన్ కూడలి వద్ద సిబిసిఎన్సీ స్థలంలో ఎంవీవీ పీక్ వెంచర్ నిర్మితమవుతుంది. ఆ స్థలంలో ఉన్న రాళ్లను తొలగించేందుకు పేలుడు పదార్థాలను వినియోగించి బ్లాస్టింగ్ చేస్తున్నారు. దీంతో సమీప భవనాల పునాదులు దెబ్బతింటున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే జీవీఎంసీ కమిషనర్ చర్యలు చేపట్టినట్టు చెబుతున్నారు. గతంలో కూడా ఈ నిర్మాణాల కోసం టైకూన్ జంక్షన్ను మూసివేశారని టీడీపీ, జనసేన ఆరోపించాయి. అప్పట్లో ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ ఆందోళన కూడా చేశారు. తాజాగా జీవీఎంసీ స్టాప్ వర్క్ ఆర్డర్తో ఈ విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన ఏకైక పార్టీ వైసీపీ అని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ అన్నారు. క్రైస్తవుల ఆస్తులను అన్యాయంగా ఎంవీవీ కబ్జా చేశారని ఆరోపించారు. కూటమి ఇచ్చిన మాట ప్రకారం ఆస్తులను కాపాడుతున్నామని తెలిపారు. ఎంవీవీ వెంచర్లో బ్లాస్టింగ్ పనులు నిలిపివేయాలని జీవీఎంసీ స్టాప్ వర్క్ ఆర్డర్ జారీ చేసిందని గుర్తు చేశారు. పదవులు పోతానో, ప్రభుత్వాలు మారిపోతానో, లేదంటే పార్టీలు మారిపోతానో కక్ష సాధింపు చర్యలు అన్నది కూటమి ప్రభుత్వం ఎవరి మీద అలా వ్యవహరించదు. ఈ రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలు పాల్పడింది ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ పార్టీ. అలాంటిది సాక్షాత్తు క్రైస్తవుల ఆస్తుల్ని అడ్డగోలుగా భయపెట్టి వాళ్ళని కొట్టేశాడు మాజీ విశాఖ ఎంపీ ఎంవీవీ అని పదే పదే మేము పోరాడుతున్నాం. బాలికల హాస్టల్కి కేటాయించినటువంటి 3600 గజాల ప్రభుత్వ స్థలాన్ని కూడా కబ్జా చేశాడు. కబ్జా నుంచి విముక్తి చేశాము. మేము ఆ స్థలాన్ని కాపాడాము జనసేన పార్టీ అని చెప్పి మేము వెలుగులో తీసుకొచ్చాం. మొత్తంగా వరుస ఘటనలతో సిటీ ఆఫ్ డెస్టినీ ఇప్పుడు కాస్త పొలిటికల్ అట్రాక్షన్ గా మారిపోయింది.